హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఇవాళ నేను నా స్టైల్లో చేసుకుని చాలా తక్కువ టైంలో చేసుకుని ఈజీ ప్రెషర్ కుక్కర్ చికెన్ పులావ్ చూపించబోతున్నాను. దీనికి మనం ఒక మసాలా రెడీ చేసుకోవాలి. స్క్రీన్ పాజ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. ఆ తర్వాత ఈ కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఆనియన్స్ ఏమో కట్ చేసేసుకోండి, టొమాటో, పుదీనా, కొత్తిమీర పేస్ట్ చేసుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మిర్చి స్లైసెస్గా కట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కనబడుతుంది నేను పసుపులో బాగా కడిగిన చికెన్. దాంట్లో మళ్ళీ పసుపు వేసి కారం, ఉప్పు, ఇంకా ఆయిల్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఎలాంటి పులావ్కైనా ఎలాంటి బిర్యానీకైనా పీస్ టెండర్గా ఉండాలంటే మ్యారినేషన్ కీ అనమాట. మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తామో అంత బాగుంటుంది మన బిర్యానీ. సో ఇది అయిపోయాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆ ఓల్డ్ స్పైసెస్ అన్నీ మసాలా కొట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకోవాలి. స్క్రీన్ మీద కనిపించేవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని నీట్గా ఆయిల్ పోసేసుకొని నేను ఇందాక చూపించిన ఓల్డ్ స్పైసెస్ అన్నీ ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. అప్పుడే లో ఫ్లేమ్లో చేసినప్పుడే ఆ యొక్క ఫ్లేవర్స్ అన్నీ మీ ఆయిల్లోకి వెళ్ళి మన బిర్యానీ ఆర్ పులావ్ మంచిగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి కూడా వేయండి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై చేయాలంటే టూ బ్రౌనిష్గా అవసరం లేదు, జస్ట్ పింక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోండి. కొంచెం దగ్గరుండి చేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడంతా వాడేది స్టీల్ ఆర్ అల్యూమినియం అయితే అవసరం లేదు, కానీ స్టీల్కి కొంచెం దగ్గరుండి ఫ్రై చేసుకుంటే కింద అడుగంటదు, అట్లీస్ట్ కొంత టైం వరకు. ఇప్పుడు కొంచెం చికెన్ వేసుకోండి. నేను ఇక్కడ 750 grams చికెన్ చేస్తున్నాను. ఇది ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చికెన్ వేసాక కూడా బాగా ఫ్రై చేయండి. ఎప్పటి వరకు ఫ్రై చేయాలంటే చికెన్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు దాకా ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం మూత పెట్టుకొని పక్కకి వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఇప్పుడు వాటర్ వదులుతుంది అన్నప్పుడు మూత పెట్టేయండి. చూసారా వాటర్ ఎంత బాగా వదిలిందో? అలా ఒక 20 minutes పాటు దగ్గరుండి ఎవ్రీ 5 minutesకి ఒకసారి కలుపుకుంటూ చికెన్ ఫ్రై చేసుకోండి. ఎంతవరకు అంటే చికెన్లోంచి వచ్చిన వాటర్ కూడా ఎగిరిపోవాలన్నమాట, అంతవరకు. ఇలా ఆయిల్ తేలాలి. నాకు కనిపిస్తుంది కదా, నాకు ఇప్పుడు వచ్చింది కదా, అలా మీకు కూడా ఆయిల్ వచ్చేంత వరకు చక్కగా చికెన్ని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆ గ్రీన్స్ ఉన్నాయి కదా, పుదీనా, కొత్తిమీర అండ్ టొమాటో రెడ్ అనుకోండి, కానీ నేను ఒక్కొక్క కట్ట వేసేసాను కాబట్టి పేస్ట్ చాలా గ్రీన్గా ఉంది. అది కూడా వేసేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ వాటర్ ఏంటంటే నేను రైస్లో వేయాల్సిన వాటర్ హీట్ చేసుకుంటున్నా. అవి గ్రీన్గా ఎందుకు ఉన్నాయంటే నేను ఇందాక పేస్ట్ చేసినప్పుడు మిక్సీలో కొంచెం పేస్ట్ అంటుకుపోయింది, ఆ కడుగు నీరు వేసేసాను. ఫస్ట్ మనం చేసుకున్న గరం మసాలా ఉంది కదా, అదంతా వేసేయండి. అది కూడా ఒక 1 minute బాగా నూనె తేలాక ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇంటిలో వాసన వస్తుంది, వావంతే, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు ఉంటుంది. మనం హీట్ వాటర్ ఎందుకు వేయాలంటే హీట్ చేసిన వాటర్ వేసామనుకోండి మళ్ళీ హీట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, కాబట్టి మన ముక్కలోంచి మసాలా అంతా బయటికి రాకుండా పట్టిన మసాలా అలాగే ఉంటుంది, పీస్ చాలా బాగుంటుంది. ఇది నేను ఒక 2 hours ముందు నానబెట్టుకున్న రైస్ చూపించడం మర్చిపోయాను. అందులోంచి వాటర్ అంతా సపరేట్ చేసేసాను. ఈ వాటర్ వన్స్ బాయిలింగ్ పాయింట్కి వచ్చాక ఎక్కువ టైం తీసుకోదు, ఎందుకంటే మనం హాట్ వాటర్ వేసాం కాబట్టి. రైస్ వేసేయండి అనమాట. ఈ హాట్ వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చే టైంకి రైస్ వేసేయండి. రైస్ వేసాక బాగా కలిపేయండి. మొత్తం మనం వేసిన మసాలా, ఈ పేస్ట్స్ ఇవన్నీ బాగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి. కలిపాక మనకి ఇప్పుడు స్టార్ ఐటమ్ గీ, దేనివల్ల అయితే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందో అది వేసేయండి. వేసేసాక బాగా కలిపేసుకోండి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. కలుపుకున్నాక ఈ స్టేజ్లోనే కొంచెం సాల్ట్ చూసుకోండి, నాకైతే సరిపోయింది. ఇప్పుడు సాల్ట్ మీకు సరిపోలేదంటే కొంచెం వేసుకోండి. గీ కూడా వేసాక బాగా మిక్స్ చేసేసుకోండి. ఎలా అంటే ఆయిల్ అన్ని ప్లేసెస్లోకి వెళ్ళేలాగా. టెక్స్చర్ చూసారా ఎలా ఉందో? సూపర్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేయాలన్నమాట. దానికి పెట్టేశాక సిమ్లో ఒక విజిల్, మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్, సిమ్లో ఒక విజిల్, అలా 1 hour వదిలేశాక దీని టెక్స్చర్ చూసారా ఎలా అయిందో? సూపర్గా ఉంటుంది. వండిన వెంటనే తినే కన్నా వండిన 1 hourకి తింటే సూపర్ 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 అంతే. ఇంకా
దీనికి ఏ గ్రేవీ అవసరం లేదు, జస్ట్ ఒక ఆనియన్ స్లైసెస్ పక్కన పెట్టుకొని తినేయడమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.